అక్కినేని నాగార్జున నటించిన సూపర్ సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. గ్లామర్ బ్యూటీగా ఇండస్ట్రీని ఏలేసింది. చిన్న వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. తెలుగు, హిందీలో పలు సినిమాలు కూడా చేసింది. ఇంతకీ మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో అర్థమైందా? తనే హీరోయిన్ అయేషా టకియా. ఈ రోజు ఏప్రిల్ 10th ఆమె బర్త్డే. ఈ సందర్భంగా ఆమెకి సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ చెబుతున్నారు ఫ్యాన్స్. కానీ ఇప్పటికే ట్రోలింగ్ భరించలేక అయేషా తన సోషల్ మీడియా ఖాతాలన్నీ క్లోజ్ చేసింది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా? టార్జన్, ది వండర్ కార్, వాంటెడ్ వంటి సినిమాలో నటించి కీర్తి సంపాదించుకున్న అయేషా కొంతకాలంగా సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటుంది. అయేషా 2004లో టార్జన్, ది వండర్ కార్ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. తన అమాయకమైన ముఖం, సహజమైన నటనతో అభిమానుల్ని సంపాదించుకుంది. సోచానాథ, దిల్ మాంగే మోర్, షాదీ సే పహలే, నో స్మోకింగ్, పాఠశాల, వాంటెడ్ సినిమాలతో చాలా ఫేమస్ అయింది. 23 సంవత్సరాల వయసులో ఫర్హాన్ అజ్మీని వివాహం చేసుకుంది. ఫర్హాన్ సమాజ్వాదీ పార్టీ నాయకుడు అబు అజ్మీ కుమారుడు. అతడు హోటల్ వ్యాపారంలో రాణిస్తున్నాడు. వివాహం తర్వాత అయేషా ఇస్లాం మతంలోకి మారి చిత్ర పరిశ్రమకి దూరంగా ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం అయేషా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని వెల్లడైంది. సర్జరీ తర్వాత ఆమె ముఖం పూర్తిగా మారిపోయింది. ఇక ఇటీవల ఆమె లుక్స్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది. దీంతో ఆమె తన ఖాతాలన్నీ బ్లాక్ చేసేసింది. కానీ ఆ తర్వాత మళ్ళీ ఇన్స్టాలో యాక్టివ్గా మారింది. తన ఫ్యామిలీకి సంబంధించి ఫొటోస్, వీడియోస్ పంచుకుంటూ ఉంది.